ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओम् श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात्। धीमहि
హరి ప్రేమ దర్శనం అనే నారద భక్తి సూత్రాలను విచారణ చేస్తున్నాం. 33వ సూత్రం. తస్మాత్ సైవ గ్రాహ్య ముక్షుభిః. కాబట్టి ముముక్షువులు అట్టి భక్తినే సంపాదించగలరు. ఎట్టి భక్తిని? తస్మాత్ అన్నారు కదా ఇక్కడ. తస్మాత్ అంటే తత్పద దర్శనాన్ని పొందడానికి వీలైనటువంటి అనే నియమం పెట్టాడు అక్కడ. భక్తి ఎటువంటిదై ఉండాలట? ఆ భక్తి కలిగి ఉంటే తత్పద దర్శనం సాధ్యం అవ్వాలి. మనం ఇప్పుడు ఏ పదంలో ఉన్నాం? త్వం పదంలో ఉన్నాం. నేను 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 మేను 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 మన దగ్గర ఏమున్నాయండి? నేనుందా లేదా? ఉంది. మేనుందా లేదా? ఉంది. ఈ నేను మేను కలిసి పనిచేస్తున్నాయా, విడివిడిగా పనిచేస్తున్నాయా? కలిసి పనిచేస్తున్నాయా, విడివిడిగా పనిచేస్తున్నాయా? కలిసి ఉన్నాయా, విడివిడిగా ఉన్నాయా? ఒకటి ఉండడం అండి, రెండోది పని చేయడం. రెండే రకాల లక్షణాలు. కలిసి ఉన్నాయా, విడిగా ఉన్నాయా? కలిసి పని చేస్తున్నాయా, విడివిడిగా పని చేస్తున్నాయా అని వెతకటం విచారం. విచారణ 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 అంటే ఏమిటి అర్థం? ఈ నేను ఆ మేను కలిసి ఉన్నాయా, విడిగా ఉన్నాయా? కలిసి పని చేస్తున్నాయా, విడివిడిగా పనిచేస్తున్నాయా అని విచారణ చేయాలట. ఎలాగా? నేనులో కలిసిపోవాలా, ఇప్పుడు మేనులో కలిసిపోవాలా? కలిసిపోతే విచారణ ఎలా చేస్తావు? ఆలోచించండి. ఒక ఇద్దరు లాయర్లు వచ్చారండి, కోర్టుకు వెళ్ళారు. జడ్జి గారు ఎవరి పక్షంలో ఉండాలి? ఎవరి పక్షాన ఉంది? ఎవరి పక్షంలో ఉండి ఆయన జడ్జి ఎందుకు అవుతాడు? కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎలా జరుగుతుంది? ఒక లాయర్ గెలుస్తున్నాడు, ఒక లాయర్ ఓడిపోతున్నాడు. ఎందుకనయ్యా అంటే జడ్జి గారు ఒక లాయర్ చెప్పింది కరెక్ట్ అన్నాడు, ఒక లాయర్ చెప్పింది తప్ప. కానీ మరి జడ్జి గారు యాక్చువల్గా జడ్జి గారు ఎందుకు ఎప్పుడయ్యాడు? రెండింటిలోని మెరిట్స్ తీసుకుని ఏది న్యాయమో అది చెప్పాడు, ఏది ధర్మమో అది చెప్పాడు. అందుకని జడ్జి గారు కూర్చున్న పీఠం పేరు ధర్మపీఠం, న్యాయపీఠం కాదు. గుర్తుపెట్టుకోవాలండి. అక్కడ రాసి ఉంటుందండి, ధర్మపీఠం అని రాసి ఉంటుందండి. జడ్జి గారి పైన ఆ సింబల్ పెడతారు కదా, సత్యమేవ జయతే అని రాసి ధర్మపీఠం అని రాసి ఉంటుందండి. అందుకని నమస్కారం పీఠానికే. కోర్టుకెళ్ళి జడ్జి గారికి నమస్కారం పెట్టరు ఎవరు. మామూలుగా బయట అందరం ఎలా పెడతాం? దేవాలయానికి వెళ్తామండి, ఎలా పెడతారు మీరు? గురువుగారి దగ్గరికి వెళ్తారండి, ఎలా పెడతారు? అదే న్యాయస్థానానికి వెళ్ళారన్నమాట, అందరూ ఇలా పెడతారు. ఇప్పుడు ఈ నమస్కారం ఎవరికి? సీట్లో కూర్చున్న వాడికి కాదు, సీటుకి, పీఠానికి. కాబట్టి ఆయన ధర్మాన్ని రండి జాగ్రత్తగా గమనిస్తే మరి మానవుడు ధర్మాన్ని ఆచరించాలా అక్కర్లేదా? ఆచరించడంలో సమస్య వచ్చిందట. ధర్మాచరణలో సమస్య వచ్చింది కాబట్టి ఆ ధర్మాసనం దగ్గరికి వెళ్ళాడు. అందుకని హైకోర్టులో, సుప్రీంకోర్టులో కింది స్థాయిలో తేలని వాటన్నింటినీ ధర్మాసనానికి నివేదించండి అంటాం. సింగిల్ బెంచ్ ధర్మాసనం, డబుల్ బెంచ్, ట్రిపుల్ బెంచ్, ఫైవ్ జడ్జి బెంచ్ ఇలా ఉంటాయన్నమాట. ధర్మాసనాల్లో కూడా స్థాయి భేదం ఉంటుంది. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి, దేశం మొత్తానికి సంబంధించినటువంటి అంశం మీద నిర్ణయం తీసుకోవాలండి. అది దేశం మొత్తం ప్రభావితం అవుతుంది. అప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఫుల్ బెంచ్ 5 జడ్జిలు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్తో సహా కలిపి 4 జడ్జిలు, 5 ఉంటారనమాట. 4 జడ్జిలు ప్లస్ చీఫ్ జస్టిస్. దీన్ని ధర్మాసనం అంటారు. ఈ సుప్రీంకోర్టులో ఉన్న హైయెస్ట్ ఆర్డర్ ఇదేనమాట. దానికి పంపిస్తారు. ఎందుకని 150 కోట్ల మంది దేశ ప్రజలను ప్రభావితం అవుతుంది ఆ నిర్ణయం. మరి వాళ్ళు ఒక రోజులో చెప్పాలంటారా, 2 రోజుల్లో చెప్పాలంటారా, 3 రోజుల్లో చెప్పాలంటారా, 1 గంటలో చెప్పాలంటారా? అక్కడ కూడా లాయర్లు వాదించుకుంటారు. ఈ కింద నుంచి వాదించిన లాయర్లు వీళ్ళకంటే పెద్ద లాయర్లు, హైకోర్టు లాయర్లు వాళ్ళకంటే పెద్ద లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లు. ఓ నానా యాగి. అప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఇలా చెప్పారు, అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు, అదే చట్టం, అదే న్యాయం, అదే ధర్మం. ఓ డిస్కషన్ల మీద జరుగుతూనే ఉంటుంది. ఫైనల్గా ఎవరు చెప్పిన నిర్ణయం?
ధర్మాసనం చెప్పింది నిర్ణయం ఫినిష్. దాని మీద అప్పీల్ లేదు. ఒక్కసారి ధర్మాసనం చెప్తే దాని మీద అప్పీల్ లేదు, అంతే. ఇక అదే మిగిలిన ఎవరు చెప్పినా ధర్మాసనానికి అప్పీల్ చేసుకో. అర్థమైందండి? అలాగే ఎవరు ఎన్ని సిద్ధాంత రాద్ధాంతాలు రాసుకున్నా, ఎవరు ఎన్ని రకాల వాద ప్రతివాదాలు ఖండన మండనలు చేసినా, వాట్ ఈజ్ అల్టిమేట్? తత్పదం ఈజ్ అల్టిమేట్. ఇవన్నీ తొంపదం. ఈ ఖండన మండనలు కానీ, ఈ సిద్ధాంత రాద్ధాంతాలు కానీ, ఆ వాద ప్రతివాదాలు కానీ, ఇవన్నీ ఎన్ని చేసినా అంతా తొంపదమే. నువ్వు ఇంపార్టెంటా, నేను ఇంపార్టెంట్. జీవితం అంతా ఇదే గోల. పుట్టినప్పుడు తోబుట్టవులతో, పెళ్ళైనాక వాడు దొరికాడు ఫ్రీగా వాడితో, అంతేనా కదా? లేకపోతే ఈవిడ వచ్చి దొరికింది ఫ్రీగా పొట్టంటది, అంటే అదే ఉద్యోగం. మరి ఇప్పుడు ఏం ఫైనల్గా ఎండ్ రిజల్ట్కి వచ్చేసాం, జబర్దస్త్గా వచ్చేసాం, షష్టి పూర్తి కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా వాదభేదం సమసిపోలేదు, పద ప్రతివాదాలు సమసిపోలేదు. అంటే ఏమైనట్టు? పదంలోనే ఉన్నాం, తత్పదానికి ఎదిగింది అక్కడ. కాబట్టి తత్పద స్థితికి చేరితే ఇవేవి లేవు, పద ప్రతివాదములు లేవు, ఖండన మండనలు లేవు, సిద్ధాంతరాద్ధాంతములు లేవు. ఏ సాధన నీకెందుకు? వీసానికి పనికిరా. ఎక్కడా? తత్పదం దగ్గర. పరమాత్మ స్థితిలో ఏ సాధన చేయాలండి అంటే, దేవుడు ఏ సాధన చేయాలి? ఇప్పుడు బాబా గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ రూమ్లో ఒకసారి అడిగారండి, బాబా గారు మీరు రోజు ప్రాణాయామం చేస్తారండి, బాబా గారు మీరు రోజు ధ్యానం చేస్తారండి, మీకు యోగం బాగా వచ్చండి అని అడిగారు. ఏం చెప్పాలి ఆయన? ఇప్పుడు ఏం చెప్పాలండి? స్వయం భగవాన్ అన్నారు ఆయన. అంతే. సమాధానం చెప్పినట్ట చెప్పనట్ట? ఈయనకి అర్థమైతే అంతేనా కాదా? ఏమిటో నేను ఒకటి అడిగితే ఆయన ఒకటి చెప్తాడు నాకు అర్థం అనుకున్నాడు. వీడు పెట్టి ఏమడిగా నేను ఆయన్ని? ఏమన్నా పెద్ద అర్థం కాని ప్రశ్నలు అడిగానా? ఎవడో అర్థం కాకుండా సమాధానం చెప్తాడు ఆయన. అన్నం తింటామంటే తిన్నానని చెప్పచ్చు, లేకపోతే లేదని చెప్పచ్చు. ప్రాణాయామం చేస్తే చేశానని చెప్పచ్చు, లేకపోతే చేయలేదని చెప్పచ్చు. ధ్యానం చేస్తామంటే చేస్తానని చెప్పచ్చు, లేకపోతే చేస్తానని చెప్పచ్చు, లేకపోతే మానేస్తానని చెప్పచ్చు. అంటే అర్థమయ్యే సమాధానాలు చెప్పడం. స్వయం భగవాన్ అంటే ఎవరికి అర్థం అవుతుంది అన్నాడట బయటకు వచ్చి. ఇప్పుడు ఎవరిది అజ్ఞానం? శుభం పదం. పరమాత్మ గురించి మనం ఇలాగే ఉన్నాం. ఏమండి దేవుడు ఏం చేస్తాడు? ఫోన్ చేస్తాడా? అలాగానే ఉన్నాడా? అలాగానే కుటుంబం ఉందా? ఆయనకి భార్య ఉందా? పిల్లలు ఉన్నారా? ఏమన్నా ఇల్లు గట్రా ఏమన్నా ఉందా? లోకం ఉందా? ఆశ్రయం ఉందా? ఏం చేసుకుంటాడే మీ దేవుడు అని అడిగాడు. అందుకని కుటుంబం లేని దేవుడు ఎవరన్నా పెట్టామా? అందరికీ కుటుంబాన్ని తగిలింది. అదేమిటంటే నాకుంది కదా, మరి ఆయన కూడా ఉండాలి కదా. అలా ఉంటేనే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. కుటుంబం లేని వాడి దగ్గర నేను వెళ్ళను సుమి. ఏ దేవుడికైనా కుటుంబం లేదంటే మీరు వెళ్తారా? ఈశ్వరుడికి కుటుంబం లేదు, కల్పన అది. ఎందుకని? ఆయన నిత్య సన్యాసి, ఆయనకే పుట్టుక లేదు. పుట్టుక లేని వాడికి పెళ్ళి ఎక్కడి నుంచి చేద్దాం? పెళ్లి చేయకపోతే కుటుంబం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన పెళ్ళి వెంటే, ఆయన కుటుంబము వెంటే. ఏది సవ్యంగా ఉన్నట్టు కనపడదు, తిండి కూడా పడింది. అర్థమైందండి? ఆ శివ కుటుంబాన్ని చూస్తే ఏదైనా సవ్యంగా కనపడుతుందా? అన్ని విరుద్ధ భావాలే. ఏది ఒకటి కూడా ఈ ప్రపంచంలో ఏ కుటుంబం అయినా తీసుకొచ్చి ఏమంటే ఈవిడ కుటుంబం శివ కుటుంబం లాగా ఉందండి అని చూపెట్టు చూద్దాం. ఎందుకని? అవేవి అలా లేవు. ఆయన ఏమిటో పుట్టాట, ఈయన తల తీసేట, తల పెట్టేట, మళ్ళా బతికేట. ఆ తలతోనే జీవితం అంతా ఈశ్వరుడు దేవుడుగా చలామణి. అలాగండి, ఇది సాధ్యమేనా? ఇంకొకటి ఎవడో కట్టినట్ట, ఆయన ఏదో వెళ్ళి రెల్లిగడ్డిలో పడ్డట. ఆవిడ ఎవరో కృతికలు ఎవరో పోషించారట. వాడికి 6 ముఖాలు ఉన్నాయండి ప్రపంచంలో. 6 ముఖాలు ఎవరికైనా ఉంటాయండి. ఓ ముఖంతోనే ఇక్కడ వస్తూ ఉంటే 6 ముఖాలు కడుక్కోవాలంటే ఎంత కష్టం నా కదా అన్నాడు ఒక ఆయన. ఇది యాక్చువల్గా మన పౌరాణిక అవగాహనల మీద ఉన్నటువంటి విమర్శ. ఇవన్నీ అభూత కల్పనలే. ఇలా ఎక్కడా ఈ సృష్టిలో జరగదు. అలా మీరు సృష్టించి చూపెట్టమని ఛాలెంజ్ చేస్తున్నారు. మీ దగ్గర మీ కథలన్నీ కరెక్టే అయితే, అది జ్ఞానమే అయితే, అది విజ్ఞానమే అయితే ఇప్పుడు అలా చేసి చూపెట్టండి. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడూ కరెక్టేగా. జ్ఞానం ఎప్పుడూ జ్ఞానమే, అంతేగాని ఒకప్పుడు అది అజ్ఞానం కాదు.
ఏ పద్ధతిలో అయినా సరే. కాబట్టి ఇప్పుడు మీరెవరైనా అలా చేసి చూపెట్టండి, మేము నమ్ముతూ ఉంటున్నారు. స్థూలంలోనా, సూక్ష్మంలోనా, కారణంలోనా, మహాకారణంలోనా అని అడిగాం మనం. ఇప్పుడు వాడికి అర్థమైనట్టు చెప్పినట్టు అర్థం కానని చెప్పినట్టు. ఓకే, అడుగుతున్నావు కదా, ఎక్కడ చేసి చూపెట్ట? స్థూలమా, సూక్ష్మమా, కారణమా, మహాకారణం? మా ఈశ్వరుడు మహాకారణంలో చేసి చూపెట్టాడు. అది నువ్వు స్థూలంలో చేశాను అనుకుంటావు, ఆయన స్థూలంలో చేయలేదు. మేమేం స్థూలంలో చేశాడని మేము చెప్పడాలి అని అలా చెప్తున్నావా? అలా ఏం చెప్పడాలా? ఇలాగా బిర్యానీ తిని పడుకున్నాడు ఆయన, ఏమన్నా పడుకోలేదు. నేను పెట్టిన పులిహార తినలేదు, నువ్వు ఇలాగే బిర్యానీ తినలేదు. నేను అలా స్థూల ధర్మాన్ని స్వీకరించేవాడు కాదు. మహాకారణమైనటువంటి స్థితిలో అనంత సృష్టి ఆయన సంకల్పంలోంచి ఎలా ఉత్పన్నమైందో, ఆ క్రమం, విశ్వగర్భం ఎలా ఏర్పడింది, ఆ విశ్వగర్భంలో నుంచి విశ్వం ఎలా బయటకు వచ్చిందని సృష్టి విజ్ఞానాన్ని మహాకారణ స్థితిలో వివరించే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని అడ్డంగా పెట్టు, శివకుటుంబాన్ని అడ్డంగా పెట్టుకుని చెప్తున్నాం, ప్రతీకాత్మక ధోరణిలో చెప్తున్నాం అంతే తప్ప పురాణం ఏది సూటిగా చెప్పదు, స్థూల ధర్మంతో అసలు చెప్పదు. కాబట్టి పురాణాన్ని స్థూల ధర్మానికి దించితే అన్ని విపరీతాలు విడ్డూరాలు కనబడు. కాబట్టి నీ భక్తి అసత్యమనేటటువంటి ధోరణికి నువ్వు వచ్చేస్తున్నావు. దెబ్బ ఎక్కడ తగిలిందంటే ఇప్పుడు భక్తి విశ్వాసాల మీద దెబ్బ తగిలింది. ఈ ప్రపంచంలో ఆ దురాక్రమణ అనేక రకాలుగా ఉంది. మానవుని యొక్క స్వార్థ బలం చేత ఒక దేశాన్ని ఆక్రమించుకోవాలి అంటే సాధారణంగా ఏం చేయాలి? మీరు ఇంటిని ఆక్రమించుకోవాలని ఏం చేయాలి? ఎలాగో ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. మీకు వాడి మీద ప్రతీకారం ఇచ్చింది, ఏం చేస్తారు? వాడిని అలాగలా ఇబ్బంది పెట్టించో, వాడిని ఖాళీ చేయించో, వాళ్ళ ఇంట్లో పాములు వదిలిపెట్టో, దయ్యాలు వచ్చేట్టు చేసో, ఇంకోటి చేసో ఏదో నానా చేయరాని పనులన్నీ చేసి వాడి ఇల్లు ఖాళీ అయ్యేట్టు చేసి, లేకపోతే ప్రపంచంలో అందరికీ ఏదో వింత వింత శబ్దాలు వస్తున్నాయని అందరూ అక్కడ తీసుకొని చూపెట్టి ఏమిటేమిటో బ్రహ్మ ప్రక్రియలన్నీ చేసాడు. మరి ఏతావత ఫైనల్గా ఏమిటైంది? వాడు ఇల్లు ఖాళీ చేశాడు, వాడి చేత ఇల్లు రాయించుకున్నాడు. ఆ ఇల్లు రాయించుకొని ఆహా నేనే జయించానని వెళ్ళి అందులో పడుకున్నాడు. రాత్రికి ఆ భూతం వచ్చి వీడిని గుడ్డుకుని మింగేసి పడవదు. బాగుందా? బాగాలేదు. మరి ఇప్పుడు ఎవరి మృత్యువుకి ఎవరు కారణం? అది స్థూలమైన అదే, సూక్ష్మమైన అదే, కారణమైన అదే. నీ దుఃఖానికి నువ్వే కారణం, నీ మృత్యువుకి నువ్వే కారణం, నీ పరిణామానికి నువ్వే కారణం, నీ అజ్ఞానానికి అంతే తప్ప అన్య కారణం లేదు. ఎందుకని? ఇదంతా త్వంపదమే. పుట్టిన తర్వాత ఉయ్యాల, చెక్క ఉయ్యాల్లో ఊగితే బెటర్ అంటారా, బంగారం ఉయ్యాల్లో ఊగితే బెటర్ అంటారా? ఏమండి, పుట్టాడండి ఓ పిల్లాడు, చెక్క ఉయ్యాలలో ఊగితే బెటర్ అంటారా, బంగారపు ఉయ్యాలలో ఊగితే బెటర్ అంటారా? వాడు దేనికోసం ఏడుస్తున్నాడు? వాడు ఏడుపుని నిర్వచించారు. ఎలాగా? చెక్క ఉయ్యాల కోసం ఏడుస్తున్నాడు. వాళ్ళ తాతగారు ఊగినటువంటి చెక్క ఉయ్యాల వాళ్ళ ఇంట్లో అటక మీద ఉంది. వాళ్ళ తాతగారు చిన్నప్పుడు ఊగేట్టు అందులో. ఆ చెక్క ఉయ్యాల తెంచంటారా? ఈ ముని మనవాడు ఏడుస్తున్నాడు, వాళ్ళ తాతగారు ఊగిన ఉయ్యాల ఊగలేదని అన్నదట ఒక ఆవిడ. ఆ ఏడుపుకి నిర్వచనం ఆవిడది. ఇంకొక ఆయన వచ్చాడు, మా ముని మనవాడు చెక్క ఉయ్యాలో ఓడవే, మనం అసలే కోటీశ్వర్లం, నేను బంగారం ఉయ్యాలు తెచ్చాను, బంగారం ఉయ్యాలో ఊగించడం లేదని ఏడుస్తున్నాను అన్నట్టు ఇంకొక ఆయన నిర్వచనం. ఇదేంట్లో ఏది కరెక్ట్ అంటే? ఇప్పుడే పుట్టిన పిల్లవాడికి చెక్క ఉయ్యాలేమిటి, బంగారం ఉయ్యాలేమిటి? నీ గోలే తప్ప వాడికి ఏమైనా ఉంది అక్కడ? కాబట్టి మన సంపదల్లో ఉన్నప్పుడు అన్ని ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎలా? దేవుడు ఎంత సైజు ఉండాలి, వాహనం ఎంత సైజు, పల్లకి ఎంత సైజు ఉండాలి? బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి పరమాత్మకి ఎంత విగ్రహం ఉండాలంటే, ఎంత వాహనం ఉండాలంటే, ఎంత పల్లకి ఉండాలంటే దాని మీద వార్ రూమ్ డిస్కషన్ మనకి. అదే ఉండాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, ఇలాగే చూడాలి. ఊరి నీ గోలపోడు గారు కృష్ణ అలా చూస్తే ఇలాగా, ఇలా చూస్తే అలా. ఒరే ఇంకా సరిగ్గా పుట్టి ఒకరోజు కూడా కాలేదు అప్పటికింకా. ఏమిటండి ఇది? ఎక్కడో మనం ఎక్కడి నుంచి ఆలోచిస్తున్నాం? త్వం పదం. అన్వయం అంతా ఎక్కడి నుంచి చేస్తున్నాం?
అసలు ఎందుకోసం పుట్టావు నువ్వు? తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అందుకని ఈ సూత్రంలో నారద మహర్షి నాయన తత్పద దర్శనాన్ని నీకు వసగేటటువంటి సిద్ధి భక్తి. భక్తికి నిర్వచనం చెప్తున్నానండి. ఏ భక్తి నీకుంటే తత్పద దర్శనం ఖాయంగా జరుగుతుందో, నిర్ణయంగా జరుగుతుందో అదే భక్తి. అది లేకపోతే అది భక్తి కాదు అని సూటిగా తేల్చేశాడు. ఆ తత్పద దర్శనాన్ని కాంక్షించేవాడెవడట? వాడు ముముక్షు. కాబట్టి నువ్వు ముముక్షువు కాకపోతే భక్తుడివి కాదు. భక్తుడైతే ముముక్షుడు అని చెప్పటల్లా, నువ్వు ముందు ముముక్షువుగా జీవించు. త్వంపదంలో నువ్వు ముముక్షువుగా జీవిస్తే అప్పుడు నువ్వు తత్పద దర్శనానికి అర్హత సంపాదిస్తావు. అక్కడ ఎంట్రీ టికెట్ నీకు భక్తి. బైబిల్లో తుది తీర్పు దినమునాడు నేను ఇచ్చడి సంచకరువును అతను చూపెట్టము, ఆ గ్రామ పరివాహకుడు నిన్ను ఏమంటారు దాన్ని, పరలోకానికి ఎంట్రీకి పర్మిషన్ ఇస్తాడు. ఈ భాషలో ఉంటుంది. అంటే ఏమిటన్నట్టు, ఇక్కడ పాస్టర్ గారు నీకు ఒక పేరు ఇస్తాడు కదా, అదేదో ఏమిటది, బాప్తిజం, క్రిస్టియనైజేషన్. ఆ బాప్తిజం ఇచ్చి నీళ్లు చల్లి నిన్ను తలకాయ నీళ్లలో ముంచి దివ్య తీర్థం చల్లి నీకు పేరు పెడతాడు. జార్జ్ జోసెఫ్ అనో, లేకపోతే ఆయన ఇష్టం ఏం తోస్తే ఏసుపాదం అనో అది పెడతాడు. సరే, ఓకే. ఇదేమిటట? గుర్తు. సంచకరం అంటే గుర్తు. ఎవరు వచ్చారని తుది తీర్పు దినమన్నాడు, ఫైనల్ జడ్జిమెంట్ ఏనాడు నువ్వు వెళ్తావు కదా, స్వర్గంలోకాని ద్వారానికి వెళ్తావట. ఎవరు వచ్చారని అడుగుతాడట. ఏమడిగాడు ప్రశ్న? వచ్చిన వారెవరు? యాక్చువల్గా యోగ వాసిష్టం కూడా ఇదే ప్రశ్న. వచ్చిన వారెవరని వశిష్ఠుడు అడిగాడండి. అది తెలుసుకుందామనే వచ్చానన్నాడు రాముడు. అప్పుడు యోగ వాసిష్టం వీలైంది. బైబిల్ అలా చెప్పదండి. వచ్చిన వారు ఎవరు అంటే కింద నుంచి జార్జ్ జోసెఫ్ని వచ్చానని చెప్పవయ్యా. నీ పేరు తెలియగానే అప్పుడు తలుపులు తెరిచాడు. రాముడు వచ్చాడంటే తలుపులు తెరవాడు. జార్జ్ జోసెఫ్ వచ్చాడంటేనే తలుపులు తెరిచాడు. ఊరిని అన్యాయం పాడు కాదు. నీ పరలోక సామ్రాజ్యంలో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది, వీళ్ళకి లేదు. ఎందుకని? వాడు బాప్తిజం పుచ్చుకోలేదు, మరి వాడి గుర్తు లేదు, సంచకరువు లేదు. వాడి ఇలా స్థూల ధర్మంతో త్వంపదంతో ఆలోచించే హిందూ మతాలు లేవా? అయ్యో, పంచ సంస్కారం లేకపోతే వైకుంఠ ద్వారములు తెరువబడవు. సేమ్ డిట్టో కాపీ. ఇక్కడ ఏముందో అదే కాపీ కొట్టారు వాళ్ళు కూడా. ఎందుకని? ఒక 260 కోట్ల మందిని చేర్చుకోతుంది. బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు 260 కోట్ల మందిని క్రిస్టియన్ మతంలో చేర్చుకున్నారు. యాజ్ ఆఫ్ నౌ అయితే 660 కోట్ల మంది క్రిస్టియన్లు భూమండలం మీద. ఎందుకని? ఇది వెరీ ఈజీ. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి నీళ్ళలో మునిగేసి నీళ్లు చెల్లించేసుకుని పేరు మార్చేసుకుంటే పరలోక సామ్రాజ్యంలో స్థానం ఖాయం. వెరీ ఈజీ. మఠానికి వెళ్ళి పంచ సంస్కారం పొందేసి నామాలు పెట్టించేసుకుంటే, పేరు మార్చేసుకుంటే వైకుంఠ ద్వారాలు తెచ్చు. అరే రే, ఇదంతా భక్తేనా? ఎలా అవుతుంది అని అడుగుతున్నాడు. ఎందుకని? అక్కడ తత్పద దర్శనం ఏది? ముముక్షత్వం ఏది? నీలో ముముక్షత్వం అనే లక్షణం ఏర్పడలేదు. ఆ తత్పద దర్శనం కోసమని ప్రాకులాడలేదు. అకుంఠితమైన దీక్ష లేదు. పోని పొర్లి ఏడ్చిన సందర్భం కూడా లేదు. మరి భక్తి ఎలా అవుతుందండి? ఎలా సాధ్యం పరమాత్మ దర్శనం? కాబట్టి ఏ లక్షణం ఉంటే భక్తి సులభమైనది, స్వయం ఫలరూపమైనది, ప్రత్యక్షముగా ఆనందం అసగునది, భగవత్ కృపాకటాక్షమును సంపాదించి పెట్టున్నది. కాబట్టి బంధ విముక్తిని, జనన మరణ రూప ఘోర దుఃఖముల నుండి విడుదల పొందగోరు వారు ముముక్షువులు ఇట్టి భక్తిని ఆశ్రయించవారు. వారు ఆశ్రయించిందే భక్తి, మిగిలిన వారందరిది భక్తి కాదు. కాబట్టి భక్తికి ఫలమేమిటి? బంధ విముక్తి, జనన మరణ రూప ఘోర సంసార బాధ నివృత్తి. ఈ వాక్యాన్ని ఇలాగే పట్టుకోవాలండి. జనన మరణ రూప ఘోర సంసార బాధ నివృత్తి ఒక్క భక్తి చేతే సాధ్యమవుతుంది, జ్ఞానం చేతే సాధ్యం. ఈ రెండు విషయాలలో భక్తి జ్ఞానం సంపూరకం, పరిపూరకం, అన్యోన్యాశ్రయం. అంటే జ్ఞానం వల్ల బంధ విముక్తి వస్తుంది, జ్ఞానం వల్ల ఘోర సంసార బాధ నివృత్తి జరుగుతుంది, భక్తి వల్ల కూడా ఆ రెండూ జరుగుతాయి.
కాబట్టి ఈ రెండు లక్షణాల దగ్గరకు వచ్చేటప్పటికి భక్తి అండ్ జ్ఞాన ఆర్ ఇన్సెపరబుల్, రెండు వేరు వేరు కాదు. ఏది జ్ఞానం అని చెప్తున్నామో అదే భక్తి, ఏది నివృత్తి రూపంలో జ్ఞానం అని పిలువబడుతుంది అదే ఈ భక్తే నివృత్తి రూపానికి వచ్చేటప్పటికి జ్ఞానం అని పిలువబడింది. ఈ భక్తే ప్రవృత్తి రూపంగా ఉన్నప్పుడు భక్తి అని పిలవబడి అంతే. సాకార సగుణమై ఉంటే అది భక్తిని పిలువబడింది, నిరాకార నిర్గుణమై ఉంటే జ్ఞానం అని పిలువబడింది. లక్షణ భేదమే తప్ప వస్తు భేదం లేదు. సత్యం ఒక్కటే, అది సాకార నిరాకారమన్నా పరమాత్మే, నిర్గుణ సగుణములన్నా పరమాత్మ అంతే తప్ప సాకార సగుణములంటే పరమాత్మ వేరే, నిర్గుణ నిరాకారములంటే పరమాత్మ వేరే అని చెప్పే విధానం ప్రవృత్తి నివృత్తుల కంటే హీనమైనది. అది ద్వంద్వాలలో పడేసేటటువంటి ఘోర సంసార బాధ నుంచి తప్పించవలసినటువంటి భక్తి పునః ఘోర సంసార బాధను తయారు చేసేటటువంటి. అదేనండి త్యాగరాజ స్వామి వారికి తీవ్ర దుఃఖం వచ్చేది. ఏంటో తెలుసా, వాళ్ళు రాముడు రాత్రి అన్నం తినలేదు. ఏం జరిగింది? రాముడు అన్నం తినలేదండి. ఎవరో వాళ్ళ ఇంటికి రకరకాల ఆహార పదార్థాలన్నీ పంపించారు భగవత్ కృప చేత. అందులో పేర్లు కూడా ఆయన తెలియదు. అన్ని నైవేద్యాలు పంపించారు. ఏం చేస్తాడు ఆయన? ఏమొచ్చినా రాముల వారి నైవేద్యం పెడతాడు. ఏం చేశాడు? పట్టుకెళ్ళి అన్నీ లోపల పూజా గదిలో పెట్టి, స్వామి వీటి పేర్లు కూడా నాకు తెలియదు, జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు తినలేదు, నీకోసమైనా ఎవరో పంపించారు. రాత్రికి శుభ్రంగా వీటన్నిటినీ తినేసి వీలైతే ఏ కొంచెమో మిగులుతున్నారు, మిగలకపోయినా పర్వాలేదు అని తలుపులు వేసేసాడు. మళ్ళీ రామనామ సంకీర్తన చేస్తూ పొద్దున్నే తలుపు తెచ్చాడు. ఆ గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి, ఒక్కడు కూడా కరగదు. మా రాములు రాత్రి అన్నం తినలేదు, ఉపవాసం అని పొగిలి పొగిలి ఏడ్చి ఇవన్నీ విష పదార్థాలు తీసి బయట పారేయమన్నాడు. కుటుంబం అప్పటికే వారం రోజుల నుంచి పస్తు. వాళ్ళ ఆవిడేమనుకుంటోంది, రాత్రే పాపం పిల్లలు తింటామని అడిగితే నైవేద్యం పెట్టి నాకు తిందుగాలే అని పడుకోబెట్టినట్టు నీళ్లు తాగించి. సరే ఈవిడ పాప ఆశ ఏమిటి, తెల్లారిన తర్వాతైనా ప్రసాదం పెడతాడు కదా, పిల్లలకు కాస్త భోజనం వస్తుంది అని అనుకుందట పాపం ఆ ఇల్లాలు. ఈయనేం చేశాడు? బుద్ధులు లేచేటప్పటికి అన్నీ తీసుకుపోయి బయట పారేస్తే కుక్కలన్నీ శుభ్రంగా తింటాయి. మనం భక్తులు మనలాంటి వాడు తినటానికి పనికిరావు. ఆవిడ పేరేదో ఉంది, నాకు గుర్తురాదు. ఆ పేరు పెట్టి చెప్తాడనమాట. ఆవిడ పాపం అక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది పాపం? ఈ విధానం అంతా చూస్తుంది. ఏం అనలేదు, కొని ఆపలేదు. పిల్లలు నకనకలాడిపోతున్నారు, వారం రోజుల నుంచి అన్నం లేదు అని చెప్పలేదు. ఆ తల్లి చాటున ఈ చిన్నపిల్లలు నిలబడి ఆయన బారేస్తూ ఉంటే అక్కడ కుక్కలు తింటూ ఉంటే అమ్మా అమ్మా అంటుంటారు. ఏం చేయాలి ఈ సీన్లో? ఇప్పుడు ఏం చేయాలి? త్యాగరాజు, పేరే త్యాగరాజు, అది ఏదైతే నాగేంటి విషంతో సమానం పెట్టుబారమన్నాడు. అంతే. ఎంత ధీరుడు ముముక్షు అంటే ఆయన. మనము అసలే ఆవిడ అది నట్టిపడి తెచ్చింది రాత్రి, అసలే మనం ఉపవాసం లోపల పెట్టమ్మా పంపదాం. ఇప్పుడు ఎంత తేడా ఉందో. తత్పద దర్శనం త్యాగం. కాబట్టి త్యాగం లేని భక్తి నిరుపయోగం. నివృత్తి లేనటువంటి భక్తి ఎప్పటికీ జ్ఞానం కాదు. జ్ఞానం కాకపోతే అది తత్పద దర్శనానికి అర్హత పొందదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ముముక్షువై రెండే రెండు లక్ష్యాలతో భక్తిని ఆచరించాలి. దానికి అది రెండు కాదు, ఒకటే. ఏమిటది? బంధ విముక్తి, జనన మరణ రూప ఘోర సంసార బాధ నివృత్తి. సరే, ఇట్టి భక్తిని ఆశ్రయించవలని నారద మహర్షి వచించుతున్నారు. 84 లక్షల జీవరాశుల విభిన్న జన్మల యందు పరమాత్మను తెలుసుకుని విజ్ఞానము మానవ జన్మకు మాత్రమే కలదు. కావున అదృష్టవశాత్తు లభించిన ఈ మహోత్కృష్ట జన్మను భగవదనుభూతిని పడేయుటకై, భగవదనుగ్రహమును సంపాదించుటకై, సంసార బంధము నుండి విముక్తి నొందుటకై వినియోగించవలదు. లేకున్న ఈ సంసార చక్రమును తగులుకొని దుర్భర యాతనలను పొందుచూ పుట్టుచూ చచ్చుచూ ఉండవలసిందే. అందుచేత జనులను ఉద్ధరింప కంకణము కట్టుకొనిన బ్రహ్మర్షియగు నారదుడు, ఓ జనులారా, ఓ ముముక్షువులారా అని ఈ సూత్రం చెప్పాడు. ఈ సూత్రం ఎవరికి వర్తిస్తుంది? ఓన్లీ ఫర్ దోస్ ఫెలోస్.
ఆ ముముక్షత్వం అనే ఎంట్రీ టికెట్ ఉన్న వాళ్ళకి. ఓ జనులారా అని ఎందుకన్నాడు? సర్వులకి. కాబట్టి మానవులందరికీ ముముక్షువులయ్యే అవకాశం ఉందా లేదా? తప్పక ఉంది. ఎప్పుడవుతాడండి ముముక్షువు? ఘోర సంసార బాధ యందు పట్టబడినప్పుడు ఆ దుఃఖం భరించలేక బయటపడే ప్రయత్నం, ఆ ఘోర సంసార బాధ నివృత్తి కొరకే చేసే ప్రయత్నం ముముక్షత్వం. అసలు నీకు ఘోర సంసారం అని తెలియాలిగా, ఆ బాధ చేత నువ్వు బాధించబడాలిగా. సుఖ సంసారం అన్నాడండి, ఏమైపోయినాడు? వదిలిపెడతాడేవిడు? ఆహా. కాబట్టి పరమాత్మ అప్పుడప్పుడు మనకు తెలియని బ్లైండ్ మలుపులు పెడతాడా పెట్టడా? రేపేమవుతుందో తెలుసా నీకు? తెలీదా? మరి నన్ను ఎందుకు పెళ్లి చేస్తున్నావు అని అడిగింది అనుకోండి ఆవిడ. పెళ్ళైన వెంటనే రేపేమవుతుందో తెలుసా అని అడిగింది భార్య గారు భర్తని. ఏమో నాకేం తెలుసునండి. రేపేమవుతుందో లేకపోతే నన్ను ఎందుకు పెళ్లి చేస్తున్నావే అని పోట్లాడింది అనుకోండి. ఇప్పుడు ఆ పెళ్ళి అయినట్ట అవనట్ట? మొదటి రోజు ఆయనకి 7 ఈస్ట్ మన్కారంలో సినిమా కనబడింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడుగా? ఓహో, భవిష్యత్తులో ఒక నాకు ఇప్పుడు బాగా కనబడింది అన్నాడు. ఎందుకని? ఆల్రెడీ ప్రత్యక్షంగా కనబడుతుంటే ఊహించడం ఎందుకు? ఇప్పుడు ఆయన సమాధానం చెప్పనట ఘోర సంసార బాధ నివృత్తి కొరకే పెళ్లి చేసుకున్నాడు. సరేనా? ఎందుకు పెళ్లి చేసుకున్నారయ్యా అంటే సుఖ సంసారం అని కాదట, ఘోర సంసార బాధ నివృత్తిలో మార్గంగా, ఉపశమన మార్గంగా పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి గృహస్థాశ్రమం యొక్క ఫలితం ఏమిటట? ముముక్షత్వం. బాగా గుర్తుపెట్టుకోవాలండి. గృహస్థాశ్రమం అంటే సుఖంగా జీవించడం కాదు. గృహస్థాశ్రమం యొక్క ఫలితం ఏమిటయ్యా? ముముక్షత్వమే గృహస్థాశ్రమ ఫలితం. ఎవడైతే అట్ ది ఎండ్ ఆఫ్ 50 ఏళ్ల గృహస్థాశ్రమం అయిపోతుందండి. 50 ఏళ్ళకి ఎవడైతే ముముక్షువుగా మారి తత్పద దర్శనం కోసం జీవితాన్ని గడుపుతాడో వాడికి గృహస్థాశ్రమం సవ్యంగా సాగినట్టు ఫలితం. 50 కాదు 100 ఏళ్ళు అయినా కూడా బ్రెడ్ బెడ్ జాము, అది కాదు, బ్రెడ్ బటరు బెడ్, 3B ఫార్ములా. భోగ జీవితం అంటే ఏంటంటే అది కూడా బీనే, భోగ జీవితం కూడా బీనే. సో వాట్ ఈజ్ భోగ జీవితం? భోగ లైఫ్ అంటే బ్రెడ్ బటరు బెడ్, 3B ఫార్ములాతో సంతృప్తి చెందాడు. వాడు ముముక్ష అవుతాడు ఎప్పటికన్నా? నో. ఎందుకని? ఘోర సంసార బాధ లేదు కాబట్టి. ఇప్పుడు ఆ ఘోర సంసార బాధే లేకపోతే ఘోర సంసార బాధ నివృత్తి కలుగుతుందే? దానికోసం ఎందుకు ప్రయత్నిస్తాం? అందుకని కందార్థాలలో కూడా ఈ సూత్రం ఆధారంగానే ఓ జనులారా దాంతో ప్రారంభించారండి మొదటి కందార్థం. అర్థమైందండి? ఎవరికట? ముముక్షు జనులకట. అర్థమైందండి? ఎవరికి? ముముక్ష జనులకి. హలో, హరి ఓం అమ్మా, మీరు అమెరికాలో ఉన్నారా? అదే మీ బదులు జ్యోతి గారిని పంపించండి. సుజాత గారు, సారీ, ఆవిడ హైదరాబాద్లో ఉన్నారా? ఆవిడ అమెరికా వెళ్ళారా? మరి ఇంకా ఆవిడ పంపించండి, ఆవిడ పెడతారు సంతకాలు, సరిపోతుంది. ఇద్దరు ఒకటే కదా? ఏమైనా ఆర్థికపరమైన లావాదేవీలు తేడా ఉన్నాయా? పెడితే పెట్టుకొని ఇప్పుడు ఏముంది దాంట్లో? ఇక్కడేమి అదే ఆవిడ్ని సంతకం పెట్టేసేమనండి, వచ్చి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అది అప్పుడు మీరు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్లు వాయిదా పడే కొద్దీ తర్వాత చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎవరు అందుబాటులో లేకపోయినా అప్పుడు చేయాలంటే అది అవ్వదు. మరి ఎక్కడో ఓ జనులారా, ఇంతకీ ఎవరికి చెప్తాట? కన్నార్థాలు ఎవరికి చెప్పాలండి? అలా ఒకటి మాటలో తేల్సిన వాళ్ళు. సాధన చతుష్టయ సంపత్తి కలిగిన ఒకానొక నరుడు, ఒక నరుడు అనలేదండి, ఒకానొక నరుడు ఘోర సంసార బాధను అనుభవించలేక తన పూర్వజన్మ పుణ్యోదయమున సద్గురుని గాంచి జనన మరణ రూప సంసార నివృత్తి కొరకై సాష్టాంగ ప్రణామములు ఆచరించి
ఈ ఎరుక విడిపించమని ప్రాధేయపడితే 5 లక్షణాలు చెప్పాడండి. ఈ 5 లక్షణాలు చెప్పిన వాడికి అర్థాలు చెప్పాం. మరి ఇప్పుడు రాగానే చెప్పేచ్చా? ఒక ఆయన ఎవరో రోడ్డు మీద వచ్చాడండి, ఆశ్రమం ఎవరో పెట్టుకుని మన ఏదో ధరిస్తాడు అనుకుని వచ్చాడండి లోపలికి. రాగానే రా నీకోసం వెయిట్ చేస్తాడు. నేను అర్జెంట్గా రావయ్యా బాబు, ఇదిగో ఈ కన్నార్థాలు చదివేసి ఈ ముసిగేసి త్రయమంత్రం చెప్పేస్తే నువ్వు జనన మరణ రాహిత్యం పొందేసావు పో అంటే. అందుకే కన్నార్థం మొదటి కన్నార్థంలోనే ఈ మాట రాశారండి. అర్హత లేని వాడికి బ్రహ్మ విద్య గిట్టదు. అర్హత లేని వాడికి బ్రహ్మ విద్య గిడుతుందా? ఎందుకని? వాడికి ప్రవృత్తే పూర్తి కాలేదు. నివృత్తి చెప్తామంటే అవుతుందా? అవుదు కదా. కాబట్టి ఈ 5 లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాడు ముముక్షుడు. సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉండాలి. ఘోర సంసార బాధ చేత బాధించబడినటువంటి అనుభవ జ్ఞానం ఉండాలి. మూడోదే ఉండాలండి, తన పూర్వజన్మ పుణ్యోదయమున సద్గురునిగాంచి తనను ధరింపజేయగలిగినటువంటి అనుభవ జ్ఞానం ఉన్నటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించే లక్షణం. సర్వస్వ శరణాగతి ఉండాలి. మరి వాడికి ఆ శరణాగతి లేకపోతే సద్గురు కృప కలుగుతుందా? వీలుగాదు. పరమాత్మ అనుగ్రహం కలుగుతుందా? వీలుగాదు. మరి ఆ శరణాగతి రావాలవద్దా? ఉండాలి. ఇంకా లక్షణం. ముముక్షు అంటే శరణాగతి అయిన వాడే ముముక్షు. ఘోర సంసార బాధ నివృత్తికై ప్రయత్నించేవాడెవడో వాడు ముముక్షు. సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడెవడో వాడు. సరే వచ్చాడట, వచ్చినంత మాత్రాన శరణాగతి ఉన్నంత మాత్రాన చెప్పాడు. ఎప్పుడు చెప్తాడట? చతుర్విధ శుశ్రూషలు ఆచరించి సాష్టాంగ ప్రణామములు ఆచరించితే 4వ కండిషన్. 5వ కండిషన్, ఎరుక విడవాలని నీవు తెలియాల. అంతే తప్ప అది తప్ప మిగిలినవన్నీ కావాలన్నా. ఇంక వాడేం చేద్దాం ఇప్పుడు? ఏమండి, నాకు ఇంద్రలోక పదవి కావాలి, అష్టదిక్పాలకుల పదవి కావాలి, లేకపోతే 14 లోకాల్లో అదేదో యక్షలోకమో కుబేరలోకం ఉండదట, దానికి మీరు కాస్త అధిపత్యం చేసేసేయండి అని సద్గురు పాదాలు పట్టుకున్నాడు అనుకోండి. ఇప్పుడు వాడికి బ్రహ్మ విద్య బోధించేస్తాం, వాడిని వరబ్రహ్మాన్ని చేసేస్తాం అంటే వాడికి అసలు ఆ ఎరుక విడవాలనే ఉద్దేశమే లేదు. అసలు ఎరుకంటేనే వాడికి తెలియదు. ఇప్పుడు తెలిసి ఎరుకని విడవాలని వచ్చిన వాడికి పనికొస్తుంది. కాబట్టి మరి పరిణామం ఎంత దూరం వెళ్ళాలంటే ఇప్పుడు ఆ చివరి దాకా వెళ్ళిన వాడికి ఆ పరబ్రహ్మ పదాన్ని సూచిస్తే కాబట్టి ఎవరిదయ్యా నిజ భక్తి? ముముక్షువైన వాడిదే నిజ భక్తి. ముముక్షు అంటే 5 లక్షణాలు ఉన్నవాడే. ఓ జనులారా, ఓ ముముక్షువులారా, సులభమైనటి దియు, మహదానందదాయకమైనటి దియు ఈ భక్తి మార్గమును చేతబట్టి ధరించు, దైవానుభవమును పొందుడు, జీవితమును సార్థకము చేసుకొనుడు అని ఎలుగెత్తి చాటుతున్నాడు. నారదుని ఈ దివ్య బోధలను ఆలకించి జనులు దృఢమైన భక్తిని అవలంబించి పరమానందమును పొందుదురుగాక అని ఏ వాక్యం ఇది? ఆశీర్వచనం వాక్యం. కాబట్టి ఒక్కొక్క సూత్రం మనకు ఆశీర్వచనం అన్నమాట. ఈ పరమభక్తిని కనుక ఎవడైతే పొందాడో వాడు తప్పక పరమాత్మ స్థితినే పొందుతాడు, పరమానంద ప్రాప్తినే పొందుతాడు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, శాశ్వత బంధ విముక్తి 3 ఏకకాలంలో సిద్ధిస్తాయట. అవి క్రమం కాదు, ఆగంతుకం. ఆ మాట ఇందులో ఉందండి రహస్యంగా. దాన్ని అందుకని గురుకీలు అంటారనమాట. ఎవడికైతే ముముక్షువైన వాడు తత్పద దర్శనాన్ని గనక పొందినట్లయితే ఆ ఒక్క దర్శనం చేత 3 ఫలాలు ఆగంతుకంగా లభిస్తాయి. ఎవరికైతే పరమాత్మ దర్శనం కలిగిందో అది నది సముద్రాన్ని దర్శించడం లాంటిది. నది సముద్రాన్ని దర్శిస్తే ఏమవుతుంది? నాకు నది వేరుగా కావాలంటే. నది సముద్రాన్ని దర్శించాలి, నది వేరుగా కావాలంటే అక్కడికి వస్తుంది. నది నీళ్ళు ఒకటి కావాలంటే కుదరదు. సముద్రంలో కలిసిపోయి నీళ్ళే ఉంటాయి. అక్కడ నీళ్లే ఉన్నాయి. అక్కడ నదిలో ఉన్నది నీళ్లే, సముద్రంలో ఉన్నది ఆ సముద్రంలో నీళ్ళే, ఈ నది నీళ్లు. తత్వతహా చూస్తే 2 జలచక్రంలో ఏమైనా తేడా ఉందా? అంతా అదే. కానీ నాకు నది నీళ్లు వేరుగా కావాలి అన్నాడు. పరమాత్మ దర్శనం అయిన తర్వాత నాకు జీవాత్మ వేరుగా కావాలన్నా. అది కూడా ఎటువంటి వాడో తెలుసా? అందగాడే ఉండాలి, ఆరోగ్యవంతుడే ఉండాలి, సకల సుఖభోగాలను అనుభవించగలిగేటటువంటి శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి అన్నీ సవ్యంగా ఉండి కల్పాంతం వరకు సుఖాలు అనుభవించే జీవ శరీరం కావాలన్నా. ఎక్కడికి వెళ్ళి
తత్పద దర్శనాన్ని పొంది పరమాత్మ దర్శనాన్ని పొంది ఇది కోరాట. ఇప్పుడు ఏం చేయాలండి? ఏం చేయాలండి? ఇది సాధ్యమా? ఎందుకని నది సముద్ర దర్శనం పొందగానే ఏమైపోయింది? సముద్ర రూపాన్నే పొందేసింది. పరమాత్మ దర్శనం అవ్వగానే జీవాత్మ ఏమైపోయింది? పరమాత్మ స్థితినే పొందేసింది. పరమాత్మ స్థితిలో ఆత్యంతిక దుఃఖ నివృత్తితో పని ఏమిటి? అసలు అక్కడ దుఃఖం ఉంటేగా దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఇప్పుడు అది లేదు. పోనీ పరమానంద ప్రాప్తి, ఆయన స్వరూపమే ఆనందం. స్వరూపమే ఆనందమైన వాడికి మళ్ళీ ఆనంద ప్రాప్తి అది లేదు. రెండోది కూడా పోయింది. మూడోది శాశ్వత బంధ విముక్తి. ఆ బంధమే లేదు, నిత్యముక్తుడు ఆయన. మళ్ళా బంధ విముక్తి అంటావేమిటి? అంటే నీ మొదటి ముముక్షువుగా అనుకున్నప్పుడు నువ్వే 3 లక్ష్యాలు 3 కోరికలు అనుకున్నావే, అవన్నీ క్రమంగా నెరవేరినయ్యా, ఏకకాలంలో ఆగంతుకమే నెరవేరినయ్యా, అయిపోయా. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అవగానే ఈ 3 సిద్ధించినాయి. ఆ 3 సాధనములు కాదు, సిద్ధి. కాబట్టి భక్తి సాధనం కాదు, సిద్ధి. జ్ఞానం సాధనం కాదు, సిద్ధి. ఏమిటయా సిద్ధి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, శాశ్వత బంధ విముక్తి. కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్. ఇందులో తత్పదానికి సంబంధించినటువంటి విశేషాలు సూటిగా చెప్పారు. ఎవరు అర్హులు ఎవరు కాదు అనే విషయం. సరే, 34వ సూత్రం. తస్య సాధనాని గాయంత్యాచార్యా. సాధారణంగా భక్తి మార్గ ప్రవర్తకులకు ఆచార్యులు ఆ భక్తిని పొందుటకు కలసిన సాధనములను తెలియజేస్తారు. ఏ సాధనమైనా తెలుసుకోవాలంటే, లేదా ఏ సాధనైనా ఆచరించాలంటే, ఏ సిద్ధినైనా పొందాలంటే ఎవరిని ఆశ్రయించాలి? ఆచార్యుడిని ఆశ్రయించాలి. అంతేగాని నాకు తోచింది కదా అని, యూట్యూబ్లో విన్నానని, వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నానని, కనబడ్డ పుస్తకంలో ఫుట్పాత్ మీద పుస్తకాలు అమ్ముతారా లేదా? ఎంతైన విషయం ఏమిటంటే, ఈ నారద భక్తి సూత్రాలు 3 రూపాయల పుస్తకం ఫుట్పాత్ మీద కూడా దొరుకుతుందండి, మైత్రివనం దగ్గర. హైదరాబాద్లో మైత్రివనం దగ్గర ఫుట్పాత్ బుక్ స్టాల్ ఉంటుంది కదా, అక్కడ మీరు చూస్తే భక్తి సూత్రాలని 3 రూపాయల పుస్తకం ఉంటుందండి. ఇప్పుడు ఆ పుస్తకం చదివి భక్తి సూత్రాలు తెలుసుకుందాం అనుకున్నాడు అనుకో, ఏమైపోతాడు? కాబట్టి మీరు ఏదైనా పుస్తకం చదివి ఆ పుస్తకం ఎవరు చెప్పారు? ఆ బోధ ఎవరు చెప్పారు? అది ఎవరు ఆయనకు అనుభవం ఉండాలిగా. ఇప్పుడు మనం దేని పట్టుకున్నాం? అందుకని ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మనిష్ఠుడై జీవన్ముక్తుడైనటువంటి ఆచార్యుడు ఉన్నాడో, అట్టి ఆచార్యుడు చెప్పినటువంటి విధానాన్ని పట్టుకున్నాం. అప్పుడు ఏమైనప్పుడు అన్నీ ఆ బ్రహ్మనిష్టకి అన్వయం చేసి చెప్తాడు. అప్పుడు అన్నీ ఆ తత్పదానికి అన్వయం చేస్తాడు, ఆ పరమాత్మ స్థితికి అన్వయం చేస్తాడు. లేకపోతే వీటన్నింటికీ వాచ్యార్థంగా కూడా చెప్పే పుస్తకాలు బోర్డు ఉన్నాయి. వాటన్నిటిలో ఏముంటుంది? ఇలా ఉండదు, ఈ విధానంలో వ్యాఖ్య ఉండదండి. వాళ్ళు ఏం చెప్తారు? నిత్యపూజ చేయండి చాలు, రోజు షోడశోపచారాలు ఇంట్లో చేయండి చాలు అన్నారండి. ఒక ఆవిడ ఏం చేసిందంటే, చూడండి మీరు, కొంతమంది ఇళ్లలో షోడశోపచారాలు చేయవలసి వస్తే అందులో పవళింపు సేవ ఉంటుందండి. అందుకని వాళ్ళ పూజా గృహంలో ఓ చిన్న తూగుటుయ్యాలు ఏర్పాటు చేసుకుని అందులో ఆ దేవుడిని పెట్టి, రాత్రికి ఆయనకి పవళింపు సేవ పాడి, అప్పుడు మళ్ళీ రాత్రికి ఆయనకి ఆహారం పెట్టి, దేవాలయంలో ఎన్ని రకాలుగా షోడశోపచారాలు చేయబడ్డాయో అదే రీతిగా ఇక్కడ కూడా చేసి, ఆ లడ్డు గోపాలను పొద్దునంతా తేనెలో పానకంలో ముంచి తేల్చి, సాయంత్రాన్ని పట్టుకెళ్ళి అందులో పడుకోబెట్టి ఉయ్యాలు ఊపేసి జోలపాట పాడేసి, జోచిదానంద పాడకపోతే ఈవిడికి నిద్ర రాదు, ఆయనకి నిద్ర రాదని వీడి అభిప్రాయం. మరి ఇప్పుడు ఈ భక్తిని భక్తే అన్నామా? భక్తే, కానీ ఏం కాదు, వాచ్యార్థం. అర్థమైందండి? ఎక్కడ ఏవి అంతర్ముఖంలో చేయమంటున్నాడో వాటిని ఏం చేస్తున్నాం? ఇప్పుడు బహిర్ముఖంలో చేసేసి ఇప్పటి నుంచి చేస్తున్నాను, స్వామికి సేవలు లేదు, ఆ సహకారం ఇంకా పొందలేదండి. 90 ఏళ్ళు ఆవిడ పరామర్శిస్తే ఆవిడ చెప్పింది ఇది. ఇప్పుడు ఒక ఆవిడ కలిసామండి మొన్న నిలయంలో వెళ్ళి. ఆవిడ అన్నీ ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంది. వీటికి కదలలేదు కదా, మంచం పక్కనే పెట్టుకున్నాను, మంచం కూడా దిగలేదు ఆవిడ. అన్నీ ఏమిటమ్మా ఇవన్నీ పక్కనే. మరి స్వామికి షోడశోపచారాలు చేయొద్దు అయ్యా, నేను లేస్తే సుప్రభాతం పాడతాను, తర్వాత ఏమిటి మధ్యాహ్న హారతి, పొద్దున హారతి పాడాలి, మధ్యాహ్న హారతి పాడాలి, ఆ తర్వాత
రాత్రికి పవళింపు చేయాలి. షోడశోపచారాలన్నీ చెయ్యొద్దు. హలో, ఎవరండి? చెప్పండి. ఒక అరగంట ఆగి ఫోన్ చేయండి, పాఠం చెప్తున్నా. అర్థమైందండి ఇప్పుడు? కాబట్టి ఆవిడని అడిగాం, ఏంటమ్మా ఇప్పుడు నీ వయసు ఎంతమ్మా అంటే 90 దాటిపోయినాయి ఆయన అంది. కళ్ళన్నీ ఊడిపోయినాయి, కళ్ళు కనపడటం లేదు, చెవులు వినపడటం లేదు, కానీ షోడశోపచారాలు మాత్రం రెగ్యులర్లీ డన్. ఏమ్మా భగవత్ సాక్షాత్కారం అయినట్టేనా? ఈ జన్మకి అయిపోయినట్టేనా? ముక్తలం అయినట్టేనా? మరి సద్గురువుని ఆశ్రయించావు, 60 ఏళ్ళు 70 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నావు, అంతకుమించి ఎవడైనా ఏం చేయగలుగుతాడు? ఒక సంవత్సరం ఉంటే అయిపోవాలి లెక్క ప్రకారం, కానీ 70 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి, నువ్వు ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయావు. 70 ఏళ్ల నుంచి ఇంట్లోనే షోడశోపచారాలన్నీ చేస్తావు. మరి ఏంటి ఈ జన్మ ఆఖరేనా? అయిపోయినట్టేనా? మోక్షం పొందినట్టేనా అన్న. ఏది ఆ స్వామి కనపడితేనా? ఎప్పటి నుంచో కనపడమని అడుగుతున్నా, కానీ కనపడలేదు. ఇంకా భగవద్ దర్శనమే కాలేదు. అప్పుడే మోక్షం ముక్తి రమ్మంటే వస్తాయా అని ఏం చేయాలి ఇప్పుడు? ఏం చెప్పాలి ఆవిడికి? ఏదో పాటలు పాడుకుంటూ ఆనందం. పొద్దునో భజన పాడుకుంటాను, మధ్యాహ్నం భజన పాడుకుంటాను, సాయంత్రం భజన. రాత్రి నిద్రపోయేటప్పుడు ఆవిళ్ళింపు సేవ జ్యోతిస్తానంద పాడేసుకుని పడుకు. చాలా ఆవిడ లేవాలి. ఇప్పుడు 90 ఏళ్ళకి అంతకు మించి ఏమిటి చేస్తుంది? లేవమ్మా, లేచి ప్రాణాయామం చెయ్యి, కుంభక యోగం చెయ్యి, ఇలా యోగం చెయ్యంటే అయినట్టే, 90 ఏళ్ళకి అయినట్టే. కాబట్టి మిగిలిన ఏ సాధనలైనా సాధ్యమా? కానీ మరి ఈవిడ ఈ పని ముముక్షువై చేసి ఉంటే ఎప్పుడో ఆ మోక్ష సిద్ధిని పొందేసేది. కానీ ఆ ముముక్షు అనే అర్హతను సాధించకుండా చేసేటప్పటికీ ఆ ముముక్షత్వమే పొందకుండానే శరీరం వదిలేయవలసినటువంటి పరిస్థితికి మనం చేరిపోతున్నాం. అందుకని ఆచార్యుడు లేకుండా నీకు నువ్వే స్వయంగా సాధనని నిర్ణయించుకుని, నీకు నువ్వే మెడిసిన్స్ రాసేసుకుని, నీకు నువ్వే ట్రీట్మెంట్ ఇచ్చేసుకుంటే, సెల్ఫ్ ట్రీట్మెంట్ చాలా ప్రమాదం. ఎందుకని ఏది విషమో ఏది అమృతమో మనకి తెలియదు కదా. సాధ్య వస్తువు లభించవలెనైన సాధన అవసరం. భక్తి అను మహోన్నతమైన వస్తువును పడయుటకు మనుజుడు ఎన్నయో సాధనలు గావించవలసి ఉన్నారు. అనుభవజ్ఞులైన మహనీయులు, భక్తి మార్గమున విశేష కృషి సలిపిన మహాత్ములు ఆ భక్తి లెస్సగా అలవయుటకు వలసిన సాధన సంపత్తిని గూర్చి వచించి ఉన్నారు. కానీ నారదుల వారు రాబో సూత్రములను వర్ణించి చెప్పు. సామాన్యమగు ప్రాపంచిక లక్ష్యమును సాధించుటకు జనులు ఎన్నయో ప్రయత్నములను చేయుతున్నారు కదా. ఇక పారమార్థిక లక్ష్యమును పడయుటకు, ఆధ్యాత్మికమైన దివ్య సంపదను ఆర్జించుటకు మనుషుడు కొన్ని సాధనలను తప్పక గావించవలసి ఉన్నది. అనేక జన్మలందు ఈ విషయ సంస్కారములను జయించి మనస్సును దైవోన్ముఖము గావించుటకై, దైవానుభూతిని పడయుటకై ప్రయత్నము సలుపవలసి ఉన్నది. దైవానుభూతి సత్ప్రయత్నం యొక్క ఫలమై ఉన్నది. ఇచ్చట సోమరితనమునకు తావే లేదు. అలసిపోయానండి, లెట్స్ టేక్ రెస్ట్. ఏం చేసి అలసిపోయాట? ధ్యానం చేసి అలసిపోయాడు. అల్టిమేట్గా ధ్యానం ఎందుకు చేశాడు? మిగిలిన పనులు చేసి అలసిపోతున్నాడని అందులోంచి విశ్రాంతి పొందడానికి ధ్యానాన్ని పెట్టుకున్నాడు. ఫైనల్గా ధ్యానం చేసి చేసి ధ్యానంలో కూడా అలసిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? సరే ఏమిటో నువ్వు ధ్యానం చేసేట అలసిపోతావయ్యా. ధ్యానం చేస్తే ఎవరికైనా ప్రశాంతత లభిస్తుంది, విశ్రాంతి లభిస్తుంది, అంతకు ముందున్న ఫ్యాటిక్ అంతా పోతుంది, ఆ నిస్త్రాణంతా పోతుంది, శక్తివంతులు అవుతారు. సాధారణంగా ధ్యానం గురించి ఎవరికైనా ఉన్న అభిప్రాయం ఇది, అవగాహన ఇది, ఎవరు మహానుభావులు చెప్పినా ఇలాగే చెప్తున్నారు. నువ్వేమిటో ధ్యానం చేసి అలసిపోతున్నావు. ఏది ధ్యానం చేసినా ముందు చేసి నేను చూస్తానన్నట్టు ఒక ఆయన. ఇదేం చేశాడు? ధ్యానం చేయడానికి కూర్చున్నాడు. కూర్చుని కుర్చీలో కూర్చున్నాడండి. 10 నిమిషాల్లో నా తొలగిడిపోయాడు. కుర్చీలో కూర్చున్న తరమైనప్పుడు శరీరం ఏమైపోతుంది? 3 వంకరలు తిరిగింది. ఆ 3 వంకరలు వాడికి తెలుస్తున్నప్పుడు ఆ వంకరలు 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 గంటన్నర అలాగే నిద్రపోతుంది. గంటన్నర తర్వాత లేచాడు. బా విపరీతమైన ఒళ్ళు నొప్పులు వచ్చినాయి స్వామి, ఏం ధ్యానం అండి బాబు? నేను చేయనిక జీవితంలో ధ్యానం. నువ్వు ధ్యానం చేయమాట. ఎందుకని? ధ్యానం పేరు మీద కుర్చీలో నిద్రపోతాడు, 3 వంకరలు తిరిగి. సంథింగ్ ఈజ్ రాంగ్.
యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. వెన్ యు ఆర్ నాట్ రెడీ, అంత పెద్ద పని చేయడం ఎందుకు అసలు? కాబట్టి అప్పుడు ధ్యానం ఏమైపోయింది? మొయ్యలేనంత బరువు అయిపోయింది. అదేనండి. ఎందుకని అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారముల తర్వాత కదా ధ్యానం. ఈ ముందు ఏమీ పట్టుకోలే. ఇవాళ ప్రపంచంలో వచ్చిన పెద్ద విపరీత పద్ధతి అండి ఇది. మా దగ్గర చేరితే మీరు 1000 రూపాయలు కట్టండి, మిమ్మల్ని సరాసరి ధ్యానంలో కూర్చోబెట్టేస్తాం అంతే. మీకు ధ్యానం 3 రోజుల్లో వచ్చేస్తున్న 3 days నేర్చుకోండి చాలు మీరు ధ్యానంలో అయితే. పతంజలి అష్టాంగ యోగం అంత పెద్దగా చెప్పడం ఎందుకు? ఆ మిగిలిన ఏం ప్రాధాన్యత లేదా? సకల భూభారాన్ని నీకు ధ్యానంలో తొలగించుకోగలిగేటటువంటి వాసనారాహిత్యాన్ని పొందే సమాధి నిష్టను అందించడానికి ప్రియాంబుల్గా పూర్వభూమికగా ఆ ధ్యానాన్ని పెట్టాం. ఆ ధ్యానంలోంచి ఎదిగిన వాడు సరాసరి సమాధి నిష్టకు వెళ్ళిపోతాడు, వాసనారాహిత్యాన్ని పొందేస్తాడు, షడ్విధ సమాధిని ఎరిగిన తర్వాత ఆత్మానుభూతిని పొందేస్తాడు. అక్కడేం ఆపడానికి లేదు, ఇక గేట్ లేవు మధ్యలో. ధ్యానం అనే గేట్ దాడితే ఇక తర్వాత గేట్ లేవండి, ఆ ప్రవాహం వెళ్ళిపోవడమే. ఉదాహరణ చెప్తాడండి దానికి. సముద్ర ముఖస్థానం ఉంటుందండి, సంగమ స్థానం ఉంటుంది, నదీ సంగమ స్థానం ఉంటుంది. ఒక తర్వాత ఇలా వాలుగా ఉంటుంది అనమాట. ఇక్కడ దాకా నది ఇలా ఫ్లాట్గా వస్తుందండి. ఈ సంగమ ముఖద్వారానికి రాగానే వేగం పెరిగిపోయి అత్యంత వేగంగా వెళ్ళి సముద్రంలో చేరిపోతుంది. ఇక్కడికి వెళ్ళి స్నానం చేద్దాం అనుకుంటే వీడు సరాసరి సముద్రంలో 10 కిలోమీటర్ల అవతల తేలటమే. అందుకని సంగమ స్థానంలో స్నానానికి అనుమతించరు అనమాట. ఎందుకని? ఈ ఇట్లా ఆ సంగమ ముఖద్వారం దగ్గర ధ్యానం ఉంటుందండి. ఆ తర్వాత ఇలా వెళ్లే కొద్దీ సమాధినిష్ట, సాక్షాత్కారం, ఆత్మానుభూతి వెళ్ళిపోతాడు సముద్రంలో. ఫినిష్డ్. ఈ ధ్యానం అన్న గేట్ దాటితే ఇక తర్వాత వీడిని పట్టుకోవడం, వీడిని బంధం పట్టుకోవడం కుదరదండి. ఇక ఎట్టి బంధము వీడిని పట్టుకోలేదు. ఇక సకల సృష్టిలో వాడిని బంధించగలిగినటువంటి వాసన కానీ, సంస్కారం కానీ, సంసారం కానీ ఏదీ లేనేలేదు. వాడిని ఏ బంధము ఆవరించలేదు. ఎందుకని సకల దోషాలు ఈ ధ్యానం అనే గేటుకి యువతలే నివర్తించబడింది. అలా చెప్పాడు అష్టాంగ యోగం. మనం ఏం చేసాం? మాది ఇంత కాంప్లికేటెడ్ కాదు, బట్ సింప్లిఫైడ్. ఏమిటి సింప్లిఫైడ్? 3 రోజులు మీకు ధ్యానం వచ్చేస్తుంది. మరి మోక్షం ఎప్పుడు వస్తుంది? అది మా చేతిలో లేదు, మీ చేతిలో లేదు. మరి 3 రోజుల్లో నేర్చుకున్న ధ్యానం వాడు ముముక్షు ఎప్పుడవుతాడు? మోక్షం ఎప్పుడు వస్తుంది? భక్తి ఎప్పుడు వస్తుంది? జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఆ ప్రశ్నలు కానీ వాళ్ళు ఆన్సర్ చెప్పారండి. మీకేం కావాలి? ధ్యానం కావాలి. మేము 3 రోజుల్లో మీకు ధ్యానం లేదు. మీరు అప్పటి నుంచి ధ్యానులుగా పరిగణించరు. జ్ఞాని ఎప్పుడు అవ్వాలి? ఎంత టైం పడుతుంది? ధ్యానమే జ్ఞానం. అసలు మీ జ్ఞానం కంటే మా ధ్యానమే బెటరు. కావాలంటే భాగవతంలో చదువుకోండి. ఊరిని అన్యాయం పడుకొని విపరీతార్థం తీసుకోకరండి. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అని చెప్తే ఆ అభ్యాసాత్ పట్టుకెళ్ళి తర్వాత ధ్యానానికి పెట్టి శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ ధ్యానం అంటాడు. ఊరిని అన్యాయం పాడుగాను. వ్యాస భగవానుడు ఒకలాగా చెప్తే, శ్రీకృష్ణుడు ఒకలాగా చెప్తే, పరమాత్మ ఒకలాగా చెప్తే వాడు విపరీత బుద్ధి చేత ఈ అభ్యాసాత్ పట్టుకెళ్ళి ధ్యానానికి కలిపి అంటే పరమాత్మ ఏం చెప్పాడు చూడండి, జ్ఞానం కంటే ధ్యానాభ్యాసమే గొప్ప అన్నాడు. ఊరిని అర్థమైందేమన్నా? ఇలాగా మానవుడు అతి తెలివితేటలకు పోయడం వలన ఈ త్వంపదం కూడా చెడిపోతుంది. అదేనండి. అందుకని పతన హేతు అవుతుందంటాడు. ఆచార్యుడు గనక లేకపోతే ఏ సాధన నీ ఉత్థానానికి, నీ ఉద్ధరణకి కారణమని చేస్తున్నావో అదే సాధన నీ పతన హేతు అవుతుంది, భస్మాసుర హస్తం అవుతుంది. పరమేశ్వర సాక్షాత్కారం పొందితే ఎవడైనా ఏం అడగాలండి? వాడు ఎంత తెలివితేటలు చూడండి. కాబట్టి మనకంటే వాడు ఎంత తెలివైన వాడు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరుడు ప్రత్యక్షం అయితే వాడికి ప్రపంచంలో ఎవరు కోరిక కొనసాగిస్తావా అంటారు. సరే ఏదో అడుగు, నీ ఇష్టాన్ని, నీ కర్మానుసారం అడుగుతాం, కథాస్త అంటవే కానీ ఆ పని అనుకున్నాడు. అడిగాను. ఏమడిగాడు ఇంతకీ? ఊరిని ఆలోచించండి. సరే అడిగితే అడిగాడు, ఆయన తథాస్త అన్నాడు. లెట్ మీ చెక్ విత్ యూ. నీ మీదే ఒకసారి ప్రయోగించి చూస్తావు, నీ ఇచ్చిన వరం వర్కౌట్ అవుతుందో లేదు. మరి ఇలాంటి వాళ్ళకి నిజంగానే పరమాత్మ ప్రాప్తి లభించిందే అనుకోండి, బ్రహ్మాండాన్ని ఇలాంటి వాళ్ళకి అపజెప్పేమే అనుకోండి, ఏమైపోతుందంటారు సృష్టి. కాబట్టి పరమాత్మ అంత అవివేక్ అంటారా? అలా చేస్తాడు ఎప్పుడైనా?
అలా ఉండకూడదు కదా, వాస్తవానికి అలా ఉండకూడదు కదా. కానీ వీడు మొదట్లోనే చేసిన సాధన ఎలా చేశాడు? ఆచార్యుడితో పని లేదు, శుక్రాచార్య దగ్గరికి వెళ్ళలేదు, గురువుగారు ఉన్నాడుగా, వెళ్ళి అడగొచ్చుగా. ఆహా, వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, అలా చేయాలి ఇలా చేయాలి తపస్సు అనుకున్నాడు, వెళ్ళాడు చేశాడు. నువ్వు ఎలా చేసినా పరమేశ్వరుడు పలకాల్సిందే. నీ తపోఫలంగా పరమేశ్వరుడు పలికాడు, జ్ఞానఫలంగా పలకల. ఆ తపోఫలంగా పలికినప్పుడు ఏమైపోయింది? నువ్వు ఏ సంకల్పంతో అయితే తపస్సు మొదలు పెట్టావో ఆ సంకల్పంతోనే మెలకువలోకి బయటకు వస్తావు. అలాగే ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు ఏ తెలివితేటలతో ఏ సంకల్పంతో ధ్యానంలోకి వెళ్ళావో బయటకు వచ్చేటప్పటికి ఏమైపోయింది? గులాబ్ జామ్ అంటూ లోపలికి వెళ్ళాడండి, 3 గంటలు ధ్యానంలో కూర్చున్నాడు. బయటకు వచ్చేప్పుడు ఏమంటూ వచ్చాడు? మళ్ళీ బయటికి గులాబ్ జామ్ అంటూనే వచ్చాడు. రామా నారాయణ. ఇప్పుడు ధ్యానం 3 గంటలు ఎవరి గురించి చేశాడంటే, దీనికి పరమహంస బోధామృతంలో ఒక మాట అంటాడండి, నాయనా ఆచార్యుడితో పర్లేదన్నావు కదా, మీ ఇంట్లో గేదెలు ఉన్నాయి కదా, అంతటా పరమాత్మ ఉన్నాడు కదా, ఆ గేదెని పెట్టుకుని నేను ధ్యానం చేస్తే ఏమిటవుతుందండి గురువు గారు అని ఆయన అడిగాడు. ఈ లెక్క ప్రకారం పరమాత్మ ఎక్కడ లేడు? అంతటా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికో గుడికి వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి ఎక్కడికెక్కడికో స్వర్గానికి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి కైలాసానికి వెళ్ళి పరమాత్మను దర్శించే బదులు మా ఇంట్లో సజీవంగా మా గేదెలు ఉన్నాయండి, వాటినే పరమాత్మగా భావించి నేను వాటినే పెట్టుకుని ధ్యానం చేయవచ్చు కదా, చేయమంటారా గురువు గారు అని పరమహంసని అడిగాడు. ఆచార్యుడిని అడగమన్నాడు కదా, కాబట్టి పరమహంసని అడిగాడు. ఏం పెట్టుకు ధ్యానం చేస్తానాడు? పరమహంస అన్నాడు, కరెక్ట్గా సంవత్సరం తర్వాత 2 కొమ్ములతో వస్తావు, గ్యారెంటీగా ధ్యానం చేయమన్నాడు. చెయ్యమన్నట్ట చేయొద్దన్నట్ట. ఇప్పుడు ఏది ధ్యేయాకారంగా స్వీకరిస్తే ఆ ధ్యేయాకార వస్తువుగా పరిణమింపజేయడానికే ఈ ధ్యానం అనే సాధన. ధ్యానం అంటే ఏమిటి? ధ్యేయాకార వస్తువుగా మారటం. ధ్యానము, ధ్యేయము, ధ్యాత త్రిపుటండి అది. ఈ ధ్యాత ఏమవుతాడు? ఆ ధ్యేయాకారాన్ని పొందుతాడు. ఆ పొందే ప్రక్రియ ధ్యానం. అంతకుమించి ధ్యానం అంటే అక్కడ వేరే ఏమీ లేదు. ధ్యాసే ధ్యానం అనేది చెల్లాడు కూడా అమ్మ. ఆయన ధ్యాస ఇప్పుడు దేని మీద పెట్టాడు? గేదె మీద పెట్టాడు. గేదెకి 2 కొమ్మలు ఉన్నాయి. 12 కొమ్మలు ఉన్నాయా లేదా మీ గేదెకి అన్నాడు. 2 కొమ్మలు ఉన్నాయి, 2 కొమ్మలు ఉన్నాయి. నువ్వు కూడా 1 సంవత్సరం తర్వాత 2 కొమ్ములతో వస్తావు. మరి ఇట్లా మనం విపరీత బుద్ధితో ఆలోచించవచ్చా? ఇది సరైన విధానం కాదు. అందుకని చాలా జాగ్రత్తగా ముముక్షువై తత్పద దర్శన కాంక్ష చేత కేవలం 2 కనపడాలండి. 2 కాదు, అది ఒకటే. ఏమిటది? మళ్ళా చెప్తున్నాడు. బంధ విముక్తి, జనన మరణ సంసార రూప బాధ నివృత్తి. దాని కొరకే భక్తి, దాని కొరకే జ్ఞానం, దాని కొరకే మోక్షత్వం, దానికోసమే మానవ జీవితం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, ఆత్మజ్యోతి నమో, परमात्मज्योति नमो, अखंड ज्योति नमो, मम जीवन ज्योति नमो, अखंड ज्योति नमो, मम जीवन ज्योति नमो, अंतर्यामि नमो, श्री सद्गुरु साई नमो, अंतर्यामि नमो, श्री सद्गुरु साई नमो, आत्मज्योति नमो, परमात्मज्योति नमो, आत्मज्योति नमो, परमात्मज्योति नमो, अखंड ज्योति नमो, मम जीवन ज्योति नमो, अखंड ज्योति नमो, मम जीवन ज्योति नमो, अंतर्यामि नमो, श्री सद्गुरु साई नमो,
अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मा ज्योति नमो आत्मा ज्योति नमो परमात्मा ज्योति नमो।